ప్రస్తుతం సోషల్ మీడియాలో నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా విడాకుల గురించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వీరిద్దరి మధ్య అసలేం జరుగుతుందో అర్థం కాక వీరి సోషల్ మీడియా పోస్టులు, ఫోటోలను అభిమానులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన గత 2 ఐపీఎల్లలో నటాషా స్టాంకోవిచ్ స్టేడియానికి వచ్చిన హార్దిక్ ను ఉత్సాహపరిచింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం నటాషా ఏ స్టేడియంలోనూ కనిపించలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే ఆమె హార్దిక్ పాండ్యాతో కలిసి దిగిన ఒక ఫోటోను కూడా పోస్ట్ చేయలేదు. అలా ఇద్దరి మధ్య బ్రేకప్ చర్చ మొదలైంది. కొందరు ఇంకా ముందడుగు వేసి విడాకుల విషయంలో నటాషాకు ఎంత ఆస్తి వస్తుందనే దానిపై మీడియాలో వాడి వేడిగా చర్చ కూడా జరిపారు. బయట ఎంత జరుగుతున్నా హార్దిక్, నటాషా ఇద్దరు సైలెంట్ గా ఉండడం విడాకుల రూమర్లకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే ఇప్పుడు నటాషా స్టాంకోవిచ్ ఒక అడుగు ముందుకు వేసింది. తద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్ పాండ్యాతో ఉన్న అన్ని ఫోటోలను రీస్టోర్ చేసింది. ఇందులో వ్యాలంటైన్స్ డే ఫోటోలు కూడా ఉన్నాయి. హార్దిక్ తో నటాషా ఫోటోలు మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ విడాకుల పుకార్లకు చెక్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. నటాషా తీసుకున్న ఈ నిర్ణయంతో హార్దిక్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఆమె తన సోషల్ మీడియా బయో నుండి పాండ్యా ఇంటి పేరును ఎందుకు తొలగించింది, ఫోటోలు ఎందుకు తీసేసింది, మరెందుకు మళ్ళీ పునరుద్ధరించింది అన్నదానికి మాత్రం కారణాలు తెలియరావడం లేదు. నటాషా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి పాండ్యా ఇంటి పేరు, హార్దిక్ తో ఉన్న ఫోటోలను తొలగించింది. దీంతో విడాకుల చర్చలు ఊపందుకున్నాయి. ఇంతలోనే నటాషా తన స్నేహితుడితో కలిసి ఉన్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసిన వారందరూ నటాషా జీవితంలోకి మరో వ్యక్తి వస్తున్నాడనే రూమర్లు వ్యాపింపజేశారు.